అర్థమైనది. ఇది రావాల్సింది. దీని గురించి మేము పోరాడ అవసరం కూడా లేదు. పాలకులు వారికి చిత్తశుద్ధితో వారి సిద్ధశుద్ధిని నిరూపించుకోవడానికైనా సరే మేము మాటల్లో కాదు ప్రభుత్వంలో చేసి చూపిస్తాం. ఇది ఆదర్శం, ఇది నిదర్శనం. ఆ రోజు సంపన్న కులాల గురించి ఒక గౌడన్న అంటే సర్దార్ సర్వాయి పాపన్న అంటే కేవలం ఒక గౌడు జాతికే కాదు, ఆ రోజు బహుజనుల గురించి, ఆ రోజు దొరల పాలన నుంచి, ఆ రోజు జరిగిన బ్రిటిష్ నైజాంల నుంచి విముక్తిని ఇప్పించి మనం ఎందుకు పాలకులం కావద్దు, మనం ఎప్పుడు సేవకులుగా కాదు, మనం కూడా రాజాధికారంలో రాజులు కావచ్చు అని నిరూపించిన రాజు ఆ రోజు అందరి బహుజనుల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఎందుకు విపక్ష చూపిస్తున్నారో తెలుస్తలేదు. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో విపక్ష చూపించినారంటే ఆంధ్ర పాలకులు అని నిందేశం. కానీ ఈ రోజు స్వరాష్ట్రంలో ఎంతో మంది అమరులైన తీసుకొచ్చిన బహుజనులు తెచ్చిన రాష్ట్రంలో ఇంకా కూడా అడుక్కునే పరిస్థితికి ఈ పాలకులు చేస్తున్నారు. దీనికి పరిణామాలు రాబోయే రోజుల్లో చాలా గట్టిగా సమాధానం మేము కాదు ఓటు రూపంగా బహుజనులే చెప్పే రోజులు వస్తాయి. వారిని మీరు సహనాన్ని పరీక్షించొద్దని మరోసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జనగాంలోని కిలా శివపూర్ నుంచి ఆయన మొదలుపెట్టిన యుద్ధాన్ని ఈరోజు ఆ జనగాం పేరుని సర్దార్ సర్వాయి పాపన్న పెట్టండి, అతను అక్కడి నుంచి మొదలు చేసినాడు, ఇది ఆదర్శంగా ఉంటుంది. కేవలం తెలంగాణ రాష్ట్రంకే కాదు దేశానికి కూడా అన్ని కులాలని సమానంగా చూస్తున్నారు అనే ఒక నినాదాన్ని, ఒక వాయిస్ని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. కానీ విపక్ష చూపిస్తున్నారు, అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు. ఇప్పటికన్నా ఈ వాయిస్ ద్వారా, ఈ ఛానల్ ద్వారా, ఈరోజు జరుగుతున్న యాత్ర ద్వారా సరే పాలకులు కనువిప్పై జనగాం పేరు సర్దార్ సర్వాయి పాపన్న పెట్టాలి. అంతేకాదు ఈరోజు చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కులాలుగా జాతులుగా మమ్మల్ని విడదీసి కేవలం మేము మాత్రమే రాజాధికారులం ఉంటాం, మీరు ఎప్పుడు మీ కులాలకే అంకితం కాండి అని, మీరు గౌండ్లలో అయితే చెట్టెక్కండి, మీరు సాగులో అయితే బట్టలు ఉతకండి, మీరు కుమ్మరోళ్ళైతే కుండలు చేయండి అనే విధంగా విపక్ష చూసుకుంటూ మా కులాలని పేరెత్తి చూపించుకుంటూ మాకు రావాల్సినది. ఈరోజు దుర్మార్గం ఏంటి అంటే మా కులంలో మా వృత్తి తాతలు ముత్తాతలు మా జీవనోపాధి గురించి ఏ వృత్తి దొరికినప్పుడు నీ కుల వృత్తి ఉందిరా, నిన్ను కాపాడుకోవడానికి ఆత్మగౌరవంతో బతుకురా అని చూపించిన కళ్ళు గీతని, అదే వాయిన్స్ని, దాంట్లో కూడా దోపిడీ జరిగింది. మా వృత్తి మాకోకుండా పోయింది. మా ఆత్మగౌరవాన్ని కూడా తీసేసి ఈరోజు రిజర్వేషన్లలో మాకు రావాల్సింది 100%ని మాకు కేవలము బిచ్చమేసిన విధంగా 20%, 15% ఇచ్చే పరిస్థితికి వీళ్ళు చేస్తున్నారంటే పాలకులు ఒక విపక్ష చూడండి. ఆర్థికంగా డబ్బులు వచ్చే వ్యాపారాలన్నింటిలో కూడా వారు ఈ విధమైన ఒక విపక్షం చూస్తున్నారు. డబ్బులు వచ్చే పనులన్నీ మేమే చేయాలి, రాజాధికారంలో కూడా కేవలం మాత్రమే మేము ఉండవలే, మా కిందనే ఎప్పుడు మీరు బానిస బతకాలని ఈ విధమైన పాలకులు చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా అందరికీ స్ఫూర్తిగా సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.